నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత. వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్లో తుది శ్వాస. ఫిలింనగర్లోని నివాసంలో కోట భౌతిక కాయం. నివాళులర్పిస్తున్న సినీ రాజకీయ ప్రముఖులు. కోట మరణం సినీ రంగానికి తీరని లోటన్న చంద్రబాబు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రేవంత్ రెడ్డి. $750కి పైగా చిత్రాల్లో నటించిన కోటా శ్రీనివాసరావు హాస్య పాత్రలతో చెరగని ముద్ర వేశారన్న అభిమానులు. విలీన మండలాల్ని చుట్టుముడుతున్న గోదావరి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెడుతున్న గ్రామస్తులు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున ఫిలింనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 83 ఏళ్ల కోటా శ్రీనివాసరావు 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. 750కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. కోటతోటి అనుబంధం లేని వాళ్ళు ఇండస్ట్రీలో ఎవ్వరూ ఉండరు. ప్రతి ఆర్టిస్టుకు ఏదో రకంగా ఆయనతో అనుబంధం ఉండి తీరుతుంది. ఆయనతో 5-6 సినిమాలు చేసిన అనుభవం నాకుంది. నేను నిజంగా అదృష్టవంతుడిగా భావిస్తాను. ఎంతో ధైర్యంగా తెలుగు వాళ్లకు ముఖ్యమైన స్థానం ఇవ్వాలి ఇండస్ట్రీలో అనే ఆదుర్ద ఆయనకు ఎక్కువగా ఉండేది. పరభాషా నటులను వ్యతిరేకించలేదు, కానీ తెలుగు వాళ్లకు ప్రాముఖ్యత ఇవ్వండి అని ఆయన ఎంతగానో ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్ళు. ఎంతోమంది ఉన్నారండి మన వాళ్ళకి ఇవ్వకుండా ఎట్లా అని. బట్ ఆయన 83 ఏళ్ళు హాయిగా చక్కగా జీవితాన్ని గడిపారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ సందర్భంలో మహాభారతంలో ఒక శ్లోకం గుర్తుకొస్తుంది నాకు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు. బాల్యం నుంచే కోటాకు నాటకాలంటే చాలా ఆసక్తి. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తూ ఉండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతి కుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నారు. అలా కోటా శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం జరిగింది. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. విలన్ గా, తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా కోటా వేయని పాత్రలంటూ లేవు. వేసిన ప్రతి పాత్రకు ప్రాణం పోశారు. అహనా పెళ్లంట సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగుట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది. కోటా శ్రీనివాసరావు ప్రతినాయక పాత్రపై అందరి అభిమానం పొందారు. కోటా శ్రీనివాసరావు బాబు మోహన్తో కలిసి చాలా సినిమాల్లో జోడీగా నటించారు. కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులోనూ నటించారు.
రాజకీయవేత్తగా కూడా కోట పాత్ర పోషించారు. 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రతి నాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో నంది అవార్డులు అందుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషికి 2015లో పద్మశ్రీని అందుకున్నారు. ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడొక నటరాజపుత్రుడు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. చివరిగా మా అందరికీ చాలా ప్రియమిత్రుడైనటువంటి కోట శ్రీనివాసరావు గారు లేరు అనే భావనే చాలా బాధగా ఉంది. ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ. నాటకాలు వేసే రోజుల నుంచి కూడా కోట శ్రీనివాసరావు గారితో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అనేక చిత్రాల్లో మా జయభేరి సంస్థలో నటించడమే కాకుండా చాలా చిత్రాలు ఇద్దరం కలిసి చాలా పాత్రలు చేయడం జరిగింది. ఎవరిని అనుకరించేవాడు కాదు, తనదొక స్టైల్ లాగా తను చేసుకుంటూ వచ్చాడు. విల్నీ పాత్రలో కూడా కామెడీ చూపించేవాడు. ఈ వ్యంగ్యం చేయటంలో అయితే అతని తర్వాతే ఎవరైనా సరిపోతే. అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను. మరి ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం, ఆ నలుగురు, నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటుడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు. నాతో ఎప్పుడు ఎండబాయ్ అంత. నిన్న అమెరికా తానాకెళ్ళి వస్తున్నప్పుడే నేను అమెరికా నుంచి కూడా ఏంటి మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే, అబ్బాయి నువ్వింటిరా అన్నాడు ఆయన వారం క్రితం. కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం, అది స్పెషల్. ఇంకా నేను అంతకన్నా నేను చెప్పగల, మీకు తెలుసు, నాకన్నా మీకే ఎక్కువ. ఎందుకంటే చూసింది మీరు, చేసింది మేము, చూసింది మీరు. అలాంటి కోటమామ గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన. మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు. అలాంటిది కోట శ్రీనివాసరావు గారి వాళ్ళ మనందరికీ తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు. చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు, అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు. ఆయన ప్రత్యేకత ఆయనది అని నేను అంతకంటే ఏం చెప్పగలను. నేను హీరోగా ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో ప్రతి దాంట్లోనూ కోటమా ఉన్నారు. ఆ విధంగా ఆయన నా జీవితంలో ఒక పార్ట్ అయినందుకు వారిని. నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన తీక్ష్ణత, ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నాకు. ఆ తర్వాత వచ్చి 2-3 దశాబ్దాలుగా
ఆయనతో పనిచేసిన అనుభవం ఎన్నో సినిమాలు. చాలా విశిష్టమైన వ్యక్తి, అందరికి నచ్చడు. ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన. ఒక అద్భుతమైన నటుడు, ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది, ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది. పరిశ్రమలో మనం చాలామంది నటులను చూస్తాం, కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు. దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది, ఒక అవగాహన ఉండేది. ఆయనది ఒక ప్రెజెన్స్ నాకు చాలా నచ్చేది. ఆయన ఎవరిని వదిలిపెట్టాడు. ఎలాంటి మనిషి అంటే, అనయ్య అంబేద్కర్ అనే సినిమా రిలీజ్ అయ్యింది, ఎందుకో జనాలు చూడట్లేదు అంటే, ఏం లేదు ప్రకాష్, అది ముందు అంబేద్కర్ ఒక కటౌట్ పెట్టారు, ఆయన అక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారు. అంటే ఎటకారం కాదు అది, అలాంటి మంచి సినిమా చూడరు వీళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది. ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను, తెలుగు భాష, తెలుగు నటీనటులు, తెలుగు ప్రతిభలకి అంత పెద్దెత్తిన ఛాన్స్ దొరకట్లేదు. కొందరికి అది కుళ్ళు అనిపించేది, బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపించేది. ఒకసారి ఎవరో అడిగారు, ప్రకాష్ రాజ్ గారు పరభాష నటుడు కాదంటే, కాదండి, బట్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు కదా, మనోడైపోయాడు కదా. ఆయనకు అది ఒకటి ఉండేది, ఎందుకంటే నా భాషని తప్పుగా ఎవరో పలకిస్తారు, అనవసరంగా మన అవకాశాలను తీసుకెళ్ళిపోతారు అనేది చాలా నచ్చింది. ఆయనది సెటైర్లు నా మీద కూడా వేసేవాడు ఆయన. నేను చాలా హ్యాపీగా దాన్ని తీసుకునేవాడిని, ఎందుకంటే ఆ పెద్దరికం, ఎవరి గురించి అయినా ముక్కుసూటిగా కమెంట్ మాడో చనువు, చేసే చనువు ఆయనకి సంపాదించుకున్న వ్యక్తి. పోయిన సంవత్సరం ఒక షూటింగ్లో నేను, ఆలీ, బ్రహ్మానందము, బ్రహ్మాజీ మనమందరూ ఉన్నప్పుడు నాకెందుకో ఆయన చాలా గుర్తొచ్చి, ఎక్కడా కోటగారు అన్న. లేదు, ఈ మధ్య ఆయనకు ఒంట్లో బాగాలేదు, కొన్ని రోజులు సినిమా చేయట్లేదంటే నేను ఫోన్ చేశాను. ఏం చేస్తున్నావు? ప్రకాష్ చెప్పు. అలా కాదు, ఒంట్లో బాగాలేదన్నారు, షూటింగ్ లేదన్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు, బండి పంపిస్తాను రండి అన్న. నేను ప్రొడక్షన్ నుంచి బండి పంపించాను, ఆయన వచ్చారు. వచ్చి సరదాగా ఆయన మన సెట్లో కూర్చొని మాట్లాడుతూ బ్రహ్మానందంగా అందరితో మాట్లాడి ఆనందం చూశాను. నేను ఫోన్ చేశాను, ఈవినింగ్ వెళ్ళాడు. ఆ తర్వాత కూడా కొన్ని 2-3 సార్లు నేను ఏదో అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. చాలా అద్భుతమైన నటుడు. తెలుగు సినిమా, తెలుగు జాతి గర్వించదగ్గ ఒక కళాకారుడు. ఆయన చేయాల్సింది, ఆయన పాత్రలు మనం మర్చిపోలేము, ఆయన సెటైర్లు మర్చిపోలేము. తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ చూసిన ఆ నొప్పిని ఎప్పుడూ బయట ఒక మెలోడ్రామాగా ఆయన వాడుకోలేదు. తనంటూ ఒక వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తులు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అజాత శత్రువుగా అందరికీ నచ్చే బ్రతకడం కన్నా నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, ఎవరైనా పట్టించుకోను అనే ఒక వ్యక్తిత్వం ఉంది కదా, అది చాలా అరుదు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన కళాకారు. కొంచెం శ్రీ కోట శ్రీనివాసరావు గారు మరణం చాలా విచారకరం. ఆయన గొప్ప నటుడు, మానవతావాది, విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన మహానటుడు. వందలాది సినిమాలో నటించి అటు విలన్ పాత్రలో, ఇటు విలక్షణమైన యాక్టర్ పాత్రలో, ఆఖరి వరకు కూడా ఆయన సినిమాలో కనపడితే కాస్త హాస్యం పండుతుంది అనే విధంగా వారి సినిమాలు ఉండేవి. దాంతోపాటు వారు మా హయాంలో భారతీయ జనతా పార్టీలో చేరి
విజయవాడ నగరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఇక్కడ కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాడు. ఆ మధ్యకాలంలో వారి కుమారుడు అకాల మరణంతో ఆయన బాగా కుంగిపోయాడు. కోలుకోలేని విచారంలో మునిగిపోయి ఉన్నాడు ఆయన. అలాంటి తరుణంలో మరి ఇలాంటి విషాదకర వార్త వాటి గురించే రావడం చాలా విచారకరం. కొన్ని ప్రమాణాలు, కొన్ని పద్ధతులు, మంచి సంస్కారం కలిగిన ఒక మంచి నటుడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విచారకరం. తెలుగులోనే కాకుండా తమిళ్లో, కన్నడ, మలయాళీ, అలాగే హిందీ భాషలో కూడా నటించేవారు. ఆయా ప్రాంత ప్రజలందరినీ కూడా ఎంతో మెప్పించారు. అలాంటి మహానుడు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని నేను కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా కోట శ్రీనివాసరావు గారి మరణం భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిచివేసింది. ఒక భారతీయ జనతా పార్టీయే కాకుండా తెలుగు కలామ తల్లి బిడ్డ మరణం కేవలం తెలుగు ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో కూడా కోట శ్రీనివాసరావు గారికి సంతాపం తెలుపుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి కోట శ్రీనివాసరావు గారికి ఉన్నటువంటి సంబంధం దాన్ని ఎవరు మర్చిపోలేరు. 99లో వారు భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడం, నేను అప్పుడు అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయవాడ నుంచి శ్రీనివాసరావు గారు గెలవాలి అనేటువంటి ప్రయత్నం మేము చేసినప్పుడు కేవలం వారు మాత్రమే గెలవడం కాదు, భారతీయ జనతా పార్టీ చరిత్రలో రాష్ట్ర శాసనసభలో అత్యధిక సీట్లను సాధించుకోవడానికి ఒక సుగమమైన మార్గాన్ని కల్పించినటువంటి వ్యక్తి మన కోట శ్రీనివాసరావు గారు. వారి ఈ మరణం చాలా రోజులు అనారోగ్యంగా ఉన్నారు. ఏదేమైనా కోట శ్రీనివాసరావు గారు రాష్ట్ర శాసనసభలో ప్రవేశించడం అంటే ఎన్టీ రామారావు తర్వాత కోట శ్రీనివాసరావు గారి ప్రవేశం అందరినీ ఆకర్షించినటువంటి విషయం అందరికీ తెలుసు. వారికి మా సంతాపాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, ప్రధానంగా వారి శ్రీమతి గారికి భగవంతుడు ధైర్య సాహసాలు ఇచ్చి దీన్ని భరించే శక్తినివ్వాలని నేను భగవంతుడితో కోరుకుంటున్నాను. తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డీజిల్ తరలిస్తున్న గూడ్స్ రైలులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అర్పుతున్నారు. చెన్నై నుంచి బెంగళూరుకు ఇండియన్ ఆయిల్ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. మొత్తం 52 వ్యాగన్లతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. 5 వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి. దీంతో చెన్నై అరక్కోణం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచాయి. ప్రయాణికుల రైళ్లను దారి మళ్లించి రైల్వే శాఖ పనులు కొనసాగిస్తోంది. ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ నిలిపివేశారు. How do you say? Pranamata sir, first order sir, start la. Okay sir, okay sir.
తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డీజిల్ తరలిస్తున్న గూడ్స్ రైలులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. చెన్నై నుంచి బెంగళూరుకు ఇండియన్ ఆయిల్ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. మొత్తం 52 వ్యాగన్లతో వెళుతున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. 5 వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి. దీంతో చెన్నై అరక్కోణం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచాయి. ప్రయాణికుల రైళ్లను రైల్వే శాఖ దారి మళ్లిస్తోంది. ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ నిలిపివేశారు. ஒரு 7 பெட்டி பின்னாடி ஓவர் லைன்ல ஆல்ட்ல நிக்க வைக்கிறாங்க. திருவள்ளூர் ரயில் வரைக்கும் திருவள்ளூர் ஒரு 100 மீட்டர் தாங்குது. ஓகேவா? அந்த இடத்துல வந்து நிக்க வைக்கும் போது அது ஃபயர் ஆயிடுது. பின்னாடி ஒரு 5 பெட்டி ஒரு நாளுக்காக நிக்க வைக்கிறாங்க. పరిశ్రమలు పెడతామంటూ మభ్యపెట్టారు. ఆగ మేఘాలపై దస్త్రాలు కదుపుతూ నెల రోజుల వ్యవధిలోనే 30 ఎకరాల్ని అప్పనంగా కైవసం చేసుకున్నారు. స్థలం తీసుకుని 2 ఏళ్లవుతున్నా ఇప్పటివరకు తట్ట మట్టి కూడా వేయలేదు. కనీసం భూమికి నామమాత్రపు ధర కూడా చెల్లించలేదు. ఇది జగన్ జమానాలో బొత్స కుటుంబానికి చేకూరిన అనుచిత లబ్ధి. జగన్ అస్మదీయులకు భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లల్లా పనిచేశారు. ఇక మంత్రివర్గంలో సీనియర్ సహచరుడు, ఉత్తరాంధ్రలో కీలక నేత బొత్స సత్యనారాయణ అడిగితే కాదంటారా? పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్న ముసుగులో విలువైన భూమిని కారు చౌకగా రాసిచ్చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఏపీఐఏసీ నిర్ణయించిన ధర చదరపు మీటర్కు 2025 రూపాయలు, అంటే ఎకరాకు 81.93 లక్షలు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎకరం సుమారు 1.5 కోటి పైనే పలుకుతోంది. అంత విలువైన భూమిని అప్పట్లో ఎకరం కేవలం 10 లక్షల చొప్పున 30 ఎకరాల్ని 3 కోట్లకు రాసిచ్చేశారు. ఏపీఐఏసీ లెక్కల ప్రకారం చూసినా దాని విలువ 24.58 కోట్లు, అంటే 21.58 కోట్ల అనుచిత లబ్ధి చేకూర్చారు. గ్రోత్ సెంటర్లో భూముల ధరల్ని ఏటా 10 నుంచి 12% పెంచుతామని ఏపీఐఏసీ అధికారులు చెప్పటాన్ని చూస్తే బొత్స కుటుంబం మరింతగా లబ్ధి పొందినట్లే. బహిరంగ మార్కెట్ ప్రకారం చూస్తే ఆ భూమి విలువ ఇప్పుడు 45 కోట్ల పైమాటే. ఇంతా చేస్తే 2 ఏళ్లైనా బొత్స కుటుంబం అక్కడ పరిశ్రమ పెట్టడం కాదు కదా, పునాదిరాయి కూడా వేయలేదు. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఖరీదైన భూములు కారు చౌకగా కొట్టేసేందుకు ఎన్నికలకు ఏడాది ముందు బొత్స పావులు కదిపారు. 235 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ బయోఫ్యూయల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, 200 మందికి ఉపాధి కల్పిస్తామని ఆయన సోదరులు బొత్స సతీష్ కుమార్, బొత్స ఆదినారాయణ డైరెక్టర్లుగా ఉన్న సత్య బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ప్రభుత్వానికి దరఖాస్తు చేయించారు. జగన్ ఆశీస్సులతో ఆగమేఘాలపై దస్త్రం కదిలింది. దరఖాస్తు చేసినప్పటి నుంచి నెల రోజుల వ్యవధిలోనే భూమి కేటాయించేశారు. 2023 జూన్ 21న రాయితీపై భూమి కేటాయించాలని సీఎం కార్యాలయానికి సత్య బయోఫ్యూయల్స్ దరఖాస్తు చేసింది. జూన్ 26న ఆ దరఖాస్తును సీఎం కార్యదర్శి పరిశ్రమల శాఖకు పంపారు. జూన్ 27న పరిశ్రమకు వేగవతి నది నుంచి రోజుకు 1600 కిలోలీటర్ల చొప్పున ఏడాదికి 0.013 టీఎంసీల జలాలని ఇథనాల్ తయారీ కోసం కేటాయించినట్లు జలవనరుల శాఖ జీవో ఇచ్చింది. 1000 లీటర్లు 5 చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 10న భూమి కేటాయింపునకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 11న అప్పటి సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిసి బోర్డు సమావేశంలో భూమి కేటాయిస్తూ నిర్ణయించారు. ఆగస్టు 8న సత్య బయోఫ్యూయల్స్ కు ఏపీఐఏసీ భూమి కేటాయించింది. ఆ భూమిని 33 ఏళ్లకు లీజుకిస్తున్నట్లు 2023 జూలై 21న జీవో ఇచ్చారు. తర్వాత ఆ భూముల్ని కంపెనీకి పూర్తి హక్కులతో విక్రయిస్తున్నట్లుగా నవంబర్ 6న మరో జీవో ఇచ్చారు. నిబంధనల ప్రకారం భూమి కేటాయించిన 90 రోజుల్లోగా ఆ సంస్థ మొత్తం భూమి
భూమి ధర చెల్లించాలి. కానీ సత్య బయోఫ్యూయల్స్ 29.99 లక్షలే చెల్లించింది. 90 రోజులు గడువు పొడిగించాలని కోరింది. ఆ గడువు 2024 ఫిబ్రవరి 4తో ముగిసి కూడా ఏడాదిన్నర అవుతోంది. వడ్డీ, జీఎస్టీ, రోడ్డు ప్రీమియం ఛార్జీలు కలిపి 3.04 కోట్లు చెల్లించాలని ఏపీఐఎస్సీ నోటీసులిచ్చినా సంస్థ స్పందించడం లేదు. నిబంధనల ప్రకారం గడువులోగా డబ్బు చెల్లించకపోతే కేటాయింపులు రద్దు చేయొచ్చు. అయినా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బొత్స కుటుంబానికి భూమి కేటాయింపు అడ్డగోలుగా జరిగినా ఆ మేరకు డబ్బులు చెల్లించి పరిశ్రమ స్థాపించకపోయినా భూమి ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.